సో రాబోతున్న శనివారం మీ గృహంలో ఉన్న బ్రోకెన్ ఆబ్జెక్ట్స్, పాత వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు, చిరిగిపోయిన షూస్ అన్నీ క్యారీ చేసి ఎడో లాంగ్ వెళ్ళి ఎవరు వాడని ప్రదేశంలో పడేయండి. బయటికి వెళ్ళేటప్పుడు నాలో ఉన్న, నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాన్ని, అప్పుల్ని ఈ క్షణమే నా నుండి, నా జీవితం నుండి, నా గృహం నుండి బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనం అని కృతజ్ఞత చూపిస్తూ ఎక్కడో పడి దరిద్ర దేవతకి థ్యాంక్ యూ చెప్పాను. నమస్తే, నేను మీ మాధురి. మేము చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. బయట ఉండేటప్పుడు మేము చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవ, పక్కింటి వాళ్ళతో గొడవ, ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు. మరి ఇంట్లో ఎలాంటి ఎనర్జీస్ ఉండటం వల్ల ఇలాంటి గొడవలు అవ్వటం కానీ, మనకి చికాకుగా ఉండటం కానీ, మనం చేసిన పని ఇంట్లో ఏదైనా మొదలు పెడితే కాకపోవటం కానీ జరుగుతుంది. మనతో పాటు ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి ఇంటికి వెళ్ళంగానే ఒక గజిబిజి వాతావరణం, వైఫ్తో గొడవ, పిల్లలతో గొడవ, హస్బెండ్తో గొడవ, లేదంటే ఇంకా చెప్పాలి అంటే చుట్టుపక్కల వాళ్ళతో గొడవ. ఆ ఇంట్లో వాళ్ళని చూస్తే వీళ్ళ ఒక ఆరోగెన్సీ పర్సన్స్, వీళ్ళతో కొంచెం చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఒక నెగిటివ్ థాట్, అమ్మో వాళ్ళ అన్న ఒక థాట్, గొడవలు పడుతూ ఉంటారు అనే థాట్. సో ఇది దేనివల్ల? ఇంట్లో ఏమైనా ఎనర్జీస్ దీనివల్ల అవుతూ ఉంటుందా, లేకపోతే వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీ? సో అలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్తారా? అసలు ఇంట్లోని ఎలా ఉండాలి అంటారు? షూర్, విల్ డీకోడ్ దిస్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ఆత్మ నమస్కారం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చాలా వీడియోస్లో మనం మాట్లాడటం జరిగింది. అండ్ ముఖ్యంగా ఇంట్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రావడానికి నెగిటివ్ ఎనర్జీ కారణం. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ, ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్. మనలో నెగిటివ్ ఎనర్జీ ఉన్న అది క్యారీ అవుతుంది, మన గృహంలో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న అది క్యారీ అవుతుంది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేసుకోవడానికి పాజిటివ్గా మాట్లాడడం, ప్రేయర్స్ చేయడం, ఎఫర్మేషన్స్ చేయడం, యూనివర్స్తో మమేకమవుతూ వెళ్ళడం, మదర్ నేచర్తో మమేకమవుతూ వెళ్ళడం, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ చేయడం, లేదా రాక్ సాల్ట్తో స్నానం చేయడం, సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్తాయి. ఓకే, మరి గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపించడం ఎలా అన్నది మీకు వచ్చాను. గుర్తుపెట్టుకోండి, అష్టైశ్వర్యాలు గృహంలోకి రావాలి అంటే సన్లైట్ ఇంట్లో పాస్ అవ్వాలి. ఓకే, కంటికి కనిపించిన భగవంతుని సూర్యుడు, ఇంకా ఏ భగవంతుని లైఫ్లో మనకి యాక్సెస్ ఉండదు. బట్ సూర్య భగవానికి మనకి యాక్సెస్ ఉంది. ఇది నిగూఢంగా చాలా దగ్గర లిఖించబడి ఉన్నది. సన్లైట్ అండ్ ఎయిర్ ఇంట్లోకి పాస్ అవ్వడం ద్వారా గృహంలోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవసరం, సంకేతాలు చాలా ఉన్నాయి. సో గృహంలోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఎయిర్ పాస్ అయ్యేటట్టు, సన్లైట్ పాస్ అయ్యేటట్టు మన హౌస్ని ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉండకూడదు. ఓకే, ఇరిగిపోయిన వస్తువుల్ని మనం ఫైవ్ రూపీస్కే ఫేక్ పిక్ దొరుకుద్ది కదా అని చెప్పి దాన్ని మనం స్టిక్ చేసుకుంటూ యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. బ్రోకెన్, మనతో రుణం తీరిపోతే వస్తువు కానీ, మనిషి కానీ ఎవరు మన జీవితంలో ఉండరు. ఎవ్రీథింగ్ రుణ ఫలితం. సో వన్స్ రుణం తీరిపోయిందంటే మన దగ్గర నుండి వెళ్ళిపోయిందని అర్థం. దాన్ని మనం ఏం చేస్తాం, అత్తెక్కించుకొని వాడతాం. ఈవెన్ ఇంట్లో మిర్రర్స్ పగిలిపోయి ఉన్నా ఆ పగిలిపోయిన మిర్రర్ని చూస్తూ ఉంటాం. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. మార్క్ మై వర్డ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇది సూపర్ స్టిషన్స్ కాదు, ఇన్ తెలుగు మూఢనమ్మకాలు కాదు, ఇది వాస్తవం, సైన్స్, ప్రూవెన్ కాన్సెప్ట్, పీరియడ్. మూఢనమ్మకం అనే కాదు, ఇంట్లోని విరిగిన అద్దం ఉండొద్దు అని చెప్పి ఎప్పటో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. అది ఉండడం వల్ల ఇంట్లో హరిష్టాలి. అండ్ తరువాత ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉన్నా, ఉప్పు ఇంట్లో అయిపోయింది, లేదు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి ఉప్పు క్యారీ చేస్తాం, అడుగుతాం. గో అండ్ బై యువర్ ఓన్ సాల్ట్. ఇంట్లో ఇమీడియట్గా ఫుడ్ ప్రిపేర్ చేసినా ఉప్పు అయిపోయిందని కదా పక్కింటి వాళ్ళని అడిగారా, సక్కల నెగిటివ్ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మార్క్ మై వర్డ్స్. వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఎక్కడ లేని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఇంట్లో స్టార్ట్ అయ్యింది. అనుకున్న పనులు అవ్వవు, తెలియకుండా ఇంట్లో గొడవలు. 99% ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 100. చేతి వరకు అందుతుంది కాబట్టి అందదు, తినేటప్పటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి బ్యాక్ ఎండ్ జరుగుతున్న, ఏంటి దీని అన్నిటికీ కారణం ఏంటి?
ఇది కారణం. సాల్ట్ తీసుకొని రాకూడదు. ఏదో స్టిచ్ చేస్తూ ఉన్నాం, అర్జెంటుగా సిజర్ కావాలి, సిజర్ ఇంట్లో కనిపించదు, పాపకి చెప్తాం పక్కన రమ్య దగ్గర సిజర్ తీసుకొని రా అని చెప్పి. నెగిటివ్ ఎనర్జీ. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమి అందించుకోకూడదు, తీసుకోకూడదు. నైఫ్, సిజర్, నెగిటివ్ ఎనర్జీ. మన తమ్ముడే కదా, నిన్నే వేసాడు కదా, నా సైజే కదా అని ఆ వాడు షూస్ వేస్తాం, ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. క్లోత్స్, ఒకరి బట్టలు మనం ధరిస్తాం, సరదాగా నా బాగుంది కదా, మన ఇంట్లో వ్యక్తే కదా, ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు నా బట్టలు మా పాప వేసుకోవద్దు అంటారా? వద్దు. ఎందుకు వెయ్యాలి? యూనివర్స్కి ఏం సంకేతం ఇస్తూ ఉన్నాం? అక్కడ ప్రేమను సంకేతం ఇవ్వట్లే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నామంటే ఎనర్జీ రూపంలో ప్రతిదీ చూడాలి. ఇట్ క్యారీస్ ఎనర్జీ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొత్త వస్త్రాలు ధరించినప్పుడు ఆ ఎనర్జీ వేరు, ఆ వైబ్ వేరు, మీ స్ట్రెంగ్త్ వేరు. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? న్యూ డ్రెస్ వేస్తే మిమ్మల్ని మీరే చాలాసార్లు మిర్రర్లో చూసుకుంటారు, ఆ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఇట్స్ అన్ ఎనర్జీ. ఓల్డ్ క్లాత్స్, ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ. సో రాబోతున్న శనివారం మీరు అందరూ ఏం చేయాలంటే, మీ ఇంట్లోనే చాలా క్లాత్స్ ఉంటాయి, చాలా బట్టలు ఉంటాయి, అవి మీ సైజ్ కాదు, చిరిగిపోయి ఉంటాయి, కానీ టైం లేక వాటి గురించి పట్టించుకోలేదు, బీరువాలో అలానే అట్టుపెట్టున్నాం. అవును. మీ సైజు కానీ ఈ చిరిగిపోయిన క్లాత్స్ అన్నీ తీయండి. మనం వాడిని 2-3 జతలు, అక్కడ 20 జతలు ఉంటాయి, అందులో చిరిగిపోయి ఉంటాయి, మన సైజ్ కాదు, చిన్నప్పటి, కానీ టైం లేక దాని మీద ఎప్పుడు మనం ఫోకస్ పెట్టలేదు. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. ఆ షూస్ కూడా ఇంటి గుమ్మం ముందే పెడతాం. అష్టైశ్వర్యాలు ఎట్లా వస్తాయి? సకల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి షూస్లో. సో రాబోతున్న శనివారం మీ గృహంలో ఉన్న బ్రోకెన్ ఆబ్జెక్ట్స్, పాత వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు, చిరిగిపోయిన షూస్ అన్నీ క్యారీ చేసి ఎడో లాంగ్ వెళ్ళి ఎవరు వాడని ప్రదేశంలో పడేయండి. బయటికి వెళ్ళేటప్పుడు నాలో ఉన్న, నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాన్ని, అప్పుల్ని ఈ క్షణమే నా నుండి, నా జీవితం నుండి, నా గృహం నుండి బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, పవిత్రమైన జలానికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు అని కృతజ్ఞత చూపిస్తూ ఎక్కడో పడేయాలి. దరిద్ర దేవతకి థ్యాంక్ యూ చెప్పాలి, వెళ్ళిపోతారు. ఇంటికి రాగానే ఒక బకెటెడ్ నీటిలో రాక్ సాల్ట్ వేయాలి. రాక్ సాల్ట్ ఎందుకు వేయాలా? సముద్రపు ఉప్పే ఎందుకు వేయాలా? కల్లుప్పు, గెడ్డుప్పు అంటుంటాం. ఎందుకు రాక్ సాల్ట్ వేయాలి? స్పిరిచువల్ ఎలిమెంట్ అది. మీ గృహంలో మీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని రాక్ సాల్ట్కి తీసేసే శక్తి ఉంది. అందుకే కదా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం ఉప్పొంగిపోతుంది. ఎందుకు? మూన్ ఎనర్జీకి అది వెంటనే రెస్పాండ్ అవుతుంది. వై? ఇట్ క్యారీస్ ఎనర్జీ. గృహం, హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎర్త్ వైర్ పెట్టేటప్పుడు ఏమి వేస్తాం? ఉప్పు. ఎందుకు వేస్తాం? ఇట్ క్యారీస్ దట్ ఎనర్జీ. దిష్టి తీయడానికి ఏమి వాడతాం? ఉప్పు. ఎన్నిసార్లు మీ అమ్మగారు మీకు దిష్టి తీయడానికి వాడలేదు రాక్ సాల్ట్? ఇట్ క్యారీస్ ఎనర్జీ. సో ఇంటికి రాగానే ఒక బకెట్ వాటర్లో కాస్త రాక్ సాల్ట్ వేసి, లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి, రైట్ హ్యాండ్ ఆ బకెట్లో పెట్టి, నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞత, ఓం శ్రీ గంగాయ నమః అని చెప్పి ప్రేయర్ చేశాక అది ఎనర్జైజ్ అయ్యి కదా వాటర్, ఆ వాటర్తో మాపింగ్ పెట్టేయాలి. పెట్టేశాక ఒక మట్టి ప్రమిదలో లవంగాలు. ఎందుకు లవంగాలు తీసుకోవాలి? క్లోవ్ ఈజ్ ఎ సీడ్. అసలు నేచర్ ఎంత అద్భుతమైనదంటే, మనిషికి కావాల్సినవి అన్నీ నేచర్లోనే ఉన్నాయి, మనకు తెలియదు. ఈవెన్ బిర్యానీస్కి వాడుతూ ఉంటాం. ఆ క్లోవ్కున్న శక్తి ఏంటో తెలుసా? సకల నెగిటివ్ ఎనర్జీని ఆపిస్తుంది. మీకు ప్రవేశించకుండా నెగిటివ్ ఎనర్జీ ఆపిస్తుంది. సో కొన్ని లవంగాలు, క్లోవ్స్ వేసి, కర్పూరం వేసి, బే లీఫ్, మూన్ రిచువల్స్కి ఎన్నోసార్లు మేము బే లీఫ్ వాడతాం. వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తంత్రాస్లో వాడుతారు. సో ఒక మట్టి ప్రమిదలో 8 లవంగాలు, 2 హారతి కర్పూరం బిళ్ళలు. మళ్ళీ డౌట్ మనకి, పచ్చకర్పూరం వేయాలా, నార్మల్ కర్పూరం వేయాలా గురువుగారు? డౌట్ ఈశ్వర్లు, కోటీశ్వర్లు కాదు. ఏదైనా స్పెసిఫిక్ ఉంటే నేనే చెప్తా, ఏది చెప్పలేదంటే ఏదైనా వేయొచ్చాను. బే లీఫ్ వేసి ఇంట్లో ధూపం వేయాలి. ధూపం ఎప్పుడైతే ఇంట్లో వేస్తామో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. సో ఆ ఐటమ్స్ అన్ని బయటపడేసి రాబోతున్న శనివారం ఇంటికి వచ్చాక మీరు చెప్తా ఉన్న ప్రేయర్ చేసి బయటపడేసి ఇంటికి వచ్చే 2 to 3 minutesలో ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. మార్క్ మై వర్డ్స్, వెరీ పవర్ఫుల్. తర్వాత హౌస్ అంతా కూడా ఆ రాక్ సాల్ట్ వాటర్తో క్లెన్జింగ్ చేసుకొని ఆ యొక్క ధూపం వేస్తే కనుక ఇంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ఓంకారం మ్యూజిక్ అయినా ప్లే చేయండి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్తుంది. ఇవి 100% ఆచరిస్తే సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఇంట్లో స్పేస్ ఏర్పడితే అష్టైశ్వర్యాల గృహంలోకి రావడానికి గుమ్మం ముందే ఉంటాయి. కావాలంటే డోర్స్ ఓపెన్ చేసి ఆహ్వానించండి. ఇది చేయడానికి నేను రెడీ అయితే ఐ ఆమ్ రెడీ అని కామెంట్ చేయండి.
చూసారు కదా, మీ ఇంట్లో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్, బట్టలు, చెప్పులు, ఇంకా పగిలిపోయిన వస్తువులు, పగిలిపోయిన అద్దాలు ఏవైనా ఉంటే వెంటనే ఇంట్లో నుంచి బయట పెట్టేసేయండి. లేదు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఎప్పటికప్పుడు క్యారీ అవుతూనే ఉంటాయి. ఇలా చేస్తున్నాము అయినా కూడా, మేము ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తాము అయినా కూడా కావట్లేదు, ఏం చేయమంటారు అని ఎవరికైనా డౌట్ ఉందా? వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం ప్రత్యేకంగా మరొక వీడియోని చేసి మేము అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.